హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 20th జూన్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ ఏ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన ఛానల్ ద్వారా వస్తున్న పేపర్ అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా కంటిన్యూగా డైలీ మీరు చూసినట్టయితే మీకు చాలా టైం సేవ్ అవుతుంది, మీరు చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలుగుతారు. రీసెంట్ టైమ్స్లో చాలా ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి కారణం ఏంటంటే చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దాని స్కోర్ ఎవరికైనా క్యాండిడేట్ స్కోర్ తగ్గాలంటే కరెంట్ అఫైర్స్ ఒక ప్రధానమైన భాగం పోషిస్తుందండి. ఓకే, చూడండి, ఫస్ట్ క్వశ్చను, ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్ళకే పెళ్లి చేసుకోవచ్చు అని ఏ హైకోర్టు తీర్పులో పేర్కొంది? ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అండి. చూడండి, ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్ళకే పెళ్లి చేసుకోవచ్చు అని పంజాబ్ హర్యానా సంయుక్త కోర్టు ఓ తీర్పులో చెప్పింది. సింగిల్ జడ్జ్ జస్టిస్ జస్జిత్ సింగ్ జేడే ఓ కేసులో ఈ తీర్పును వెలువరించారు. 16 ఏళ్ళ అమ్మాయి 21 ఏళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. ఈ కేసులో కోర్టు 20th జూన్ 2020న తీర్పు ఇచ్చింది. 16 ఏళ్ళ నిండిన ముస్లిం మహిళ తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది. ఇస్లామిక్ షరియా చట్టాన్ని తన తీర్పులో ప్రస్తావించిన జస్టిస్ జేడీ ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్ళు ముస్లిం పర్సనల్ చట్టం పరిధిలోకి రానున్నట్లుగా చెప్పారు. సర్ దిన్షా ఫర్దనీజీ ముల్లా రాసిన మొహమ్మదియా సూత్రాల్లో ఆర్టికల్ 195 ప్రకారం ముస్లిం అమ్మాయికి 16 ఏళ్ళు నిండాయని, ఆ రూల్ ప్రకారం ఆమె పెళ్లి చేసుకోవచ్చని, అబ్బాయి వయసు 21 ఏళ్ళు దాటాయని ముస్లిం పర్సనల్ లా కూడా దీన్ని అంగీకరిస్తుందని జడ్జి తెలిపారనమాట. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. తర్వాత సెకండ్ వన్, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ 5G టెస్ట్ బెడ్ ఏర్పాటుకు ఏఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐఐటి మద్రాస్ అండి. చూడండి, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ అనేది ఉందన్నమాట మన ఇండియాలో ఒకటి. ఆ కమాండ్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్తో ఒప్పందం కుదుర్చుకుంది. దేనికోసము? ఇండోర్లో ఉందన్నమాట ఈ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ అనేది. ఈ కమాండ్లో టెలికమ్యూనికేషన్లో 5G టెస్ట్ బెడ్ని ఏర్పాటు చేసింది. సో దీనివలన భారత సైన్యం 5G టెక్నాలజీని చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకోవడానికి, తొందరగా ఇంప్లిమెంట్ చేయడానికి సో ఇండియన్ ఆర్మీకి ఒక మంచి అవకాశం వస్తుందన్నమాట. ఓకే, టెస్ట్ బెడ్ అంటే ఏంటి? మన దేశంలో స్వదేశీయంగా 5G టెక్నాలజీని టెస్ట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా డిజీజ్ వచ్చినప్పుడు ల్యాబ్లో ఎలా అయితే టెస్ట్ చేస్తారో సో అలా విధంగా 5G టెక్నాలజీని టెస్ట్ చేయడానికి, 5G ఎక్విప్మెంట్ని టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్ బెడ్లు అనేవి వాడతారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సో అదేవిధంగా ఇటీవల ప్రధాని మోదీ మన ఇండియాలో 5G టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఇండియన్ ఆర్మీ కమాండ్లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్, దీన్ని RTRAC అంటారు. అండ్ ఇది భారత సైన్యం యొక్క 7వ కమాండ్లలో ఒకటి. అండ్ ఇది ప్రస్తుత సిమ్లాలో ఉంది. అండ్ ఇది 1991లో స్థాపించబడింది. యాక్చువల్గా ఇది ఇండోర్లో ఉందండి. సిమ్లాలో యాక్చువల్గా ఇంతకుముందు ఉండేది. సో ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ ఈ RTRAC అనేది ఆర్మీ ట్రైనింగ్ కమాండ్కి ఇంకొక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ ఇండోర్లో ఉంది. ఆ బ్రాంచ్లోనే ఈ టెస్ట్ బెడ్ని 5G టెక్నాలజీ టెస్ట్ బెడ్ని ఐఐటి మద్రాస్తో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్, IISc బెంగళూరులో బ్రెయిన్ రీసెర్చ్ అంటే మెదడు పరిశోధన కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రజెంట్ కర్ణాటక స్టేట్ విజిట్లో ఉన్నారనమాట. ఆ విజిట్లో భాగంగా యాక్చువల్గా ఈరోజు ఆయన లాస్ట్ విజిట్ అండ్ కాబట్టి అంటే 21st జూన్ ఆయన లాస్ట్ విజిట్. అండ్ 3 days విజిట్లో భాగంగా ఆయన మిడిల్ డేలో ఆయన IISc బెంగళూరులో అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ అనమాట, బెంగళూరులో ఉంది. సో సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ అండ్ బాగ్చి పార్థసారథి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆయన శంకుస్థాపన చేశారు. సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ అంటే బ్రెయిన్ రీసెర్చ్కి సంబంధించిన రిలేటెడ్ విషయాలను రీసెర్చ్ చేయడానికి అంటే పరిశోధించడానికి ఇది ఒక సెంటర్గా పనిచేస్తుంది అనమాట. అండ్ ఈ మెదడుకి సంబంధించిన ఏవైతే వ్యాధులు వస్తాయో వాటి మీద కొత్త అధ్యయనాలు చేయడానికి ఈ సెంటర్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఈ బెంగళూరు క్యాంపస్లో 832 పడకల బాగ్చి పార్థసారథి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కూడా ఆయన స్టార్ట్ చేశారు. అండ్ మైసూర్లోని మహారాజాస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ కార్యక్రమంలో 480 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న నాగనాహల్లి రైల్వే స్టేషన్కి సబర్బన్ ట్రాఫిక్ కోసం కోచింగ్ టెర్మినల్ కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
ఓకే, తర్వాత 4th వన్ అండి, ఏ నగర పోలీసులు ఏరియా అడాప్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టారు? గుర్తుపెట్టుకోండి, ఏరియా అడాప్షన్ స్కీమ్ అంటే ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకోవడాన్ని మనము ఏరియా అడాప్షన్ స్కీమ్ అంటాం. ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్ అండి. చూడండి, అహ్మదాబాద్ నగరంలో ప్రజల భాగస్వామ్యం ద్వారా అంటే ప్రజలతో కలిసి అహ్మదాబాద్ పోలీసులు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం సంబంధించి ఏరియా అడాప్షన్ స్కీమ్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారు స్టార్ట్ చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగర పోలీసులు ఏరియా అడాప్షన్ స్కీమ్ని తీసుకొచ్చారు. నగరంలో అత్యధిక ట్రాఫిక్ కార్యకలాపాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు పార్ట్నర్షిప్తో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తారనమాట. అండ్ నగరం అంతటా దశల వారీగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. అండ్ ప్రారంభించడానికి 36 ప్రాంతాలను దత్తత ప్రాంతాలుగా గుర్తించారు. అండ్ కేవలం ప్రభుత్వ పరిపాలన మరియు అమలు సంస్థల ప్రమేయం కాకుండా ప్రజలు తమ బాధ్యత మరియు భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని స్వచ్ఛందంగా పథకాన్ని అమలు చేయాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఏరియా అనుకుందాం, అహ్మదాబాద్లో ఇది ఒక ఏరియా. ఈ ఏరియాలో ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే పోలీసుల నిఘా పూర్తిగా ఉండాలి. దానికంటూ నియంత్రణ ఆఫీసర్స్ని పెట్టాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ప్రజలకి కొంచెం అర్థమయ్యేలా చేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి ట్రాఫిక్ని మనమే క్లియర్ చేసుకునేలా ఈ పర్టికులర్గా ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట, ఏరియా అడాప్షన్ స్కీమ్. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే పీపుల్ అక్కడ ఉంటారో వాళ్ళే ట్రాఫిక్ మీద అక్కడికి వెళ్ళేవని ట్రాఫిక్ ఇష్యూస్ వస్తే వాళ్ళే వెళ్ళి సాల్వ్ చేసేలా అలా ఈ స్కీమ్ అనేది వర్క్ అవుతుందన్నమాట ఆ ప్రాంతంలో. తర్వాత 5th వన్, భారతదేశంలో నిర్మాణ కార్మికుల నైపుణ్య శిక్షణ కోసం నిపుణ్ అనే వినూత్న ప్రాజెక్ట్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అండి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, అదేవిధంగా పెట్రోలియం అండ్ సహజ వాయువులకి ఈ 2 మినిస్ట్రీస్కి మంత్రిగా ఉన్న హర్దీప్ సింగ్ పూరి గారు నిర్మాణ కార్మికులు అంటే కన్స్ట్రక్షన్స్ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం నైపుణ్యం అంటే స్కిల్స్ని పెంచడం కోసం నిపుణ్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అంటే ఈ నిర్మాణ కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక నేషనల్ క్యాంపెయిన్. అండ్ ప్రాజెక్ట్ నిపుణ్ అనేది గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన కింద, అది కూడా జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద పనిచేస్తుంది అనమాట. దీని కింద 1,00,000 మంది నిర్మాణ కార్మికులకు తాజాగా స్కిల్స్ని పెంచుతారు. అండ్ అదేవిధంగా వారికి విదేశాలలో కూడా పని అవకాశాలను వచ్చేలా అవకాశం కల్పిస్తారనమాట. తర్వాత 6th వన్, బెంగళూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీకి కొత్త క్యాంపస్ని ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ అండి. ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీకి ఒక కొత్త క్యాంపస్ని స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ఉండేది, అయితే అది పెద్దగా పర్టికులర్గా ఈ యూనివర్సిటీకి అంటూ నిర్దేశించి కట్టిన క్యాంపస్ కాదు. అండ్ దానికంటూ ఇప్పుడు ఒక కొత్త క్యాంపస్ని అయితే ఆయన ప్రారంభించారు. చంద్ర లేఅవుట్లోని క్యాంపస్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆయన స్టార్ట్ చేశారనమాట. అదేవిధంగా కర్ణాటక గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్ అండ్ బసవరాజు బొమ్మాయి ముఖ్యమంత్రితో కలిసి ఈ కార్యక్రమంలో కర్ణాటక వ్యాప్తంగా పారిశ్రామిక శిక్షణ సంస్థలకు అంటే ఐటీఐలు మార్చడం ద్వారా అభివృద్ధి చేసిన 150 టెక్నాలజీ హబ్బులను కూడా ఆయన స్టార్ట్ చేశారు. అండ్ దీని గురించి నేను 20th పేపర్ అనాలిసిస్లో కూడా చెప్పాను. అండ్ అదేవిధంగా ఈ టెక్నాలజీ హబ్బులు వారి వివిధ వినూత్న కోర్సుల ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నత నైపుణ్య శిక్షణలు అందిస్తాయి. అండ్ ఐటీఐ గ్రాడ్యుయేట్లకు ఉపాధి మరియు వ్యవస్థాపకతలో అవకాశాలు కల్పించడానికి ఈ 150 టెక్నాలజీ హబ్బులు వాళ్ళకి సహాయం చేస్తాయి అన్నమాట. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. తర్వాత 7th వన్, ఎనర్జీ డిపాజిషన్ సాంకేతికత ఆధారంగా మెటల్ 3D ప్రింటర్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అంటే ఐఐటి జోధ్పూర్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మనం దీన్ని షార్ట్కట్లో ఐఐటి అంటాము. ఐఐటి జోధ్పూర్ మెటల్ 3D ప్రింటర్ల ధరను తగ్గించడం కోసం ఎక్కువగా వాడుతున్నారు కదా, కాబట్టి దాని యొక్క ధరను తగ్గించాలనే ఉద్దేశంతో డైరెక్ట్ ఎనర్జీ డిపాజిషన్ అనే ఒక కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తూ మెటల్ 3D ప్రింటర్ను డెవలప్ చేశారు. డివైస్లో ఉపయోగించిన అన్ని భాగాలను భారతదేశంలో తయారు చేశారట. అండ్ అభివృద్ధి చేయబడిన ప్రింటర్ రిపేర్ చేయడానికి ఇప్పటికే ఉన్న భాగాలను అదనపు పదార్థాన్ని జోడించడానికి అనుకూలంగా ఉంటుంది. యాక్చువల్గా ఈ 3D ప్రింటర్తో ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమేటివ్, ఆయిల్ అండ్ గ్యాస్, జనరల్ ఇంజనీరింగ్ ఇలాంటి ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేయడానికి ఈ పర్టికులర్ మెటల్ 3D ప్రింటర్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ యంత్రం మన ఇండియాలో తయారైన మెటల్ పౌడర్లతో 3D భాగాలను తయారు చేస్తుంది. ఐఐటి జోధ్పూర్లో బృందం ఈ యంత్రం యొక్క టూల్ పాత్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అండ్ కోక్సియల్ నాజిల్ను డెవలప్ చేశారు. అండ్ మనం సాఫ్ట్వేర్లో మనం ఏం కావాలో ఆ ప్రోడక్ట్ని ఇస్తే ఆ ప్రింటర్ వచ్చేసి ఆ ప్రోడక్ట్ని లేదా ఆ ఎక్విప్మెంట్ని, ఆ డివైస్ని తయారు చేసేస్తుంది. తర్వాత 8 ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్
ఈ సంస్థకి నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే అనుపమ్ అగర్వాల్ అండి. ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ డైరెక్టర్, అది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా అనుపమ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించినట్లుగా కంపెనీ చెప్పింది. అగర్వాల్ను ఫిబ్రవరి 28, 2022 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డుకు సిఫార్సు చేశారు. ఆ సిఫార్సు మేరకు భారత రాష్ట్రపతి ఆ పదవికి నామినేట్ అయ్యారు. ఎందుకు భారత రాష్ట్రపతి గారు ఆ పదవికి నామినేట్ చేశారు ఆమెనంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ అనేది ఇండియన్ గవర్నమెంట్లో ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్ అనమాట. కాబట్టి అందుకే ఆయన నామినేట్ చేశారు. దీనికి ముందు అగర్వాల్ జనవరి 2022 నుండి ఓవిఎల్ యొక్క మాతృ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఫైనాన్స్లో పనిచేశారు. అండ్ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ అనేది పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలన నియంత్రణలో ఉండే ఒక మినీరత్న షెడ్యూల్ ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనమాట. అండ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క పూర్తి యాజమాన్యంలో అనుబంధ సంస్థగా ఈ ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ సంస్థ పనిచేస్తుంది. తర్వాత 9, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు నియమితులయ్యారు? నియమితులయ్యారు. ఆన్సర్ వచ్చేసి ఆర్ కవితారావు. ప్రముఖ ఆర్థికవేత్త ఆర్ కవితారావు ఎన్ఐపిఎఫ్సి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్గా 5 years పాటు ఆ పదవిలో ఉండేలా ఆ పదవికి అయితే తీసుకోవడం జరిగింది, అపాయింట్ అయ్యారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అనేది భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఒక ఇండిపెండెంట్ స్టడీ ఆర్గనైజేషన్ చెప్పాలంటే సంస్థ, పరిశోధనా సంస్థ. భారతదేశంలో న్యూఢిల్లీలో ఉన్న ఈ కేంద్రం పబ్లిక్ ఫైనాన్స్పై పరిశోధన చేస్తుంది. పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించిన విధాన రూపాలను తయారు చేయడానికి ఈ సంస్థ అనేది పనిచేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి 10 కువస్గుల్ లేక్ నేషనల్ పార్క్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లకు జోడించబడింది. అంటే ఆ లిస్టులో దీన్ని చేర్చారు. ఇది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి మంగోలియా అండి. రష్యా సరిహద్దుకు సమీపంలో ఉత్తర మంగోలియాలో ఉన్న కువస్గుల్ లేక్ నేషనల్ పార్క్ యునెస్కో వచ్చే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో చేర్చారు. అండ్ రిజర్వ్ మంగోలియా యొక్క 70% మంచినీటిని కలిగి ఉన్న అండ్ లేదా ప్రపంచంలో మొత్తంలో 0.4% వాటాను కలిగి ఉన్న ఒక లేక్ అనమాట, అంటే సరస్సు ఈ కువస్గుల్ లేక్ అనేది. సో ఆల్ ఓవర్ మంగోలియాలో 70% మంచినీటి కలిగి ఉంది. అండ్ ఆల్ ఓవర్ వరల్డ్లో 0.4% అంటే మంచి వాటర్ని, క్వాలిటీ వాటర్ని కలిగి ఉన్న లేక్ అనమాట. ఓకే, దీన్ని ఇప్పుడు యునెస్కోకి సంబంధించిన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ లిస్ట్లో దీన్ని చేర్చారు. తర్వాత 11 మెటావర్స్లో భారతదేశపు మొట్టమొదటి మల్టీప్లెక్స్ను ఇటీవల ఏ టెలికాం కంపెనీ స్టార్ట్ చేసింది? ఆన్సర్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ అండి. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన భారతీ ఎయిర్టెల్ మెటావర్స్లో అసలు మెటావర్స్ అంటే ఏంటి? మెటావర్స్ అనేది ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి 3D వర్చువల్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనం ఆ మెటావర్స్ సంబంధించిన గ్యాడ్జెట్ వాడడం ద్వారా మన ముందు అసలు ఎలాంటి ఖాళీ ప్లేస్ ఉంది, అలాంటి ప్లేసెస్లో మనకు నచ్చిన ఒక పర్టికులర్ మోడల్ని అక్కడ ఊహించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక మంచి థియేటర్ కావాలంటే థియేటర్ని, మంచి హౌస్ కావాలంటే హౌస్ని, అంటే మనం జస్ట్ ఊహించుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. ఊహలకి, మన ఊహలు నిజం చేసుకోవడానికి, వర్చువల్గా నిజం చేసుకోవడానికి మెటావర్స్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? అలాంటి ఒక పర్టికులర్ మెటావర్స్తో పనిచేసే మన ఇండియాలో ఫస్ట్ మల్టీప్లెక్స్ను ఆవిష్కరించింది భారతీ ఎయిర్టెల్. తర్వాత 12 తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? అంటే అదొక పెద్ద థియేటర్ అనమాట. మల్టీప్లెక్స్ అంటే అక్కడికి మనం వెళ్ళి అలా మన ఊహలు ఏవైతే ఉంటాయో, మన డ్రీమ్స్ని, వాటిని అక్కడ క్లియర్ చేసుకోవచ్చు, అంటే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట వర్చువల్గా. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి జస్టిస్ ఉజ్జల్ బుయాన్. ఆల్రెడీ నేను పేపర్ అనాలిసిస్లో దీని గురించి చెప్పాను. అండ్ ఇతనితో పాటు ఇంకొక 5 హైకోర్టులకు కూడా కొత్త ప్రధాన న్యాయమూర్తులు అపాయింట్ అయ్యారు. వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు కావాలనుకుంటే 28 జూన్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ని ఒక్కసారి చూడండి, మిస్ చేయకండి. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ బుయాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారండి. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో కొలీజియం ఏదైతే ఉందో, కొలీజియం ఏంటో అనేది నేను నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్తా వస్తున్నాను, అందుకే ప్రతిసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. మే 17న చేసిన సిఫార్సును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆమోదించారు. అస్సాం రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఉజ్జల్ బుయాన్ 2011 అక్టోబర్ 17న గౌహటి హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2019 అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీగా వచ్చారు.
ఆయన తండ్రి సుచేంద్రనాథ్ భుయాన్ సీనియర్ న్యాయవాది, అస్సాం అడ్వకేట్ జనరల్గా కూడా వర్క్ చేశారు ఆయన. అంటే తెలంగాణ హైకోర్టు 2019 జనవరి 1న ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సీజీలు పనిచేశారు. జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ హేమా కోహ్లీ, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సీజీలుగా సేవలు అందించారు. ఇప్పుడు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 5వ సీజే, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు. తర్వాత 13 ప్రపంచ శరణార్థుల దినం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జూన్ 20th అండి. సో శరణార్థులని ఎవరిని అంటాం? శరణార్థులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో, ఒక దేశంలో అక్కడ యుద్ధాల కారణంగా లేదా ఇతర సమస్యల కారణంగా అక్కడ పరిస్థితులను తట్టుకోలేక వేరే ప్రాంతాలను వాళ్ళని రక్షించుకోవడానికి తరలి వచ్చేసేవారిని, వలస వచ్చేసేవారిని శరణార్థులుగా అంటారనమాట. అంటే వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఉండవు, యాక్చువల్గా రావడానికి, ఇక్కడ ఉండడానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా దొంగతనంగా వచ్చేస్తూ ఉంటారనమాట. అండ్ అందులో కూడా యునైటెడ్ నేషన్స్ ద్వారా ఐడెంటిఫై అయిన వాళ్ళందరూ కూడా, కాకపోతే వాళ్ళకి స్పెషల్ పర్మిషన్స్ అంటే ఏముండవు. అంటే వీళ్ళ దుస్థితిపై అవగాహన కల్పించడానికి, వాళ్ళకి అన్ని విధాలా ఆదుకోవడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. 2001 నుండి ఐక్యరాజ్య సమితి మరియు 100 కంటే ఎక్కువ దేశాలు ప్రతి సంవత్సరం ఈ డేని సెలబ్రేట్ చేస్తాయి. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆఫ్ రెఫ్యూజెస్ తేల్చిన లెక్కల ప్రకారం యుద్ధాలు, అంతర్ఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆకలి కేకలు, అణిచివేత, హింసకాండ, మానవ హక్కుల హననం వంటి కారణాల వల్ల దశాబ్ద కాలంగా శరణార్థుల సంఖ్య పెరుగుతోంది అని చెప్తోందండి. తర్వాత వచ్చేసి ప్రపంచ శరణార్థుల దినోత్సవం 2021కి ఎలాంటి థీమ్ అనేది పెట్టలేదు. కిందటి సంవత్సరం పెట్టారు, మేము కలిసి నయం చేస్తాము, నేర్చుకుంటాము, ప్రకాశిస్తామనే థీమ్తో సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత 14 కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టుకు ఎవరు కెప్టెన్గా వ్యవహరించనున్నారు? ఆన్సర్ వచ్చేసి మణిప్రీత్ సింగ్ అండి. కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టుకు మణిప్రీత్ సింగ్, పురుషుల జట్టుకు మణిప్రీత్ సింగ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 18 మంది సభ్యులు ఉన్న ఈ జట్టుకు హాకీ ఇండియా ప్రకటించింది. జూలై 29వ తేదీ నుంచి బర్మింగ్హామ్లో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి, అందులో పాల్గొంటారు. ఈ గేమ్లో ఇండియా ఫుల్ బీల్లో ఉంది. దాంట్లో ఇంగ్లాండ్, కెనడా, వేల్స్ అండ్ ఘానా దేశాలు ఉన్నాయి. జూలై 31వ తేదీన ఘానాతో భారత్ తొలి మ్యాచ్ అయితే ఉంటుంది. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్లో ఇండియన్ జట్టుకు బ్రాంజ్ మెడల్ అందించిన మణిప్రీత్ సింగ్ కామన్వెల్త్ క్రీడల్లో కెప్టెన్గా వ్యవహరించనున్నారు. అండ్ డ్రాగ్ ఫ్లీక్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ వైస్ కెప్టెన్గా ఉంటారు. తర్వాత 15 లైఫ్ బాయ్ కప్ 2022 T20 సిరీస్ను ఏ దేశ దివ్యాంగ్ క్రికెట్ జట్టు గెలుచుకుంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. నేపాల్లో నేపాల్ క్యాపిటల్ కాఠ్మండ్లోని ముల్పానీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వీల్ చైర్ క్రికెట్ అసోసియేషన్ నేపాల్ నిర్వహించిన భారత్ మరియు నేపాల్ మధ్య 3 T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల సిరీస్లో భారత దివ్యాంగ జన క్రికెట్ జట్టు నేపాల్ను వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడించి విన్ అయిందండి. ఓకేనా? ఇదిగా ఈ ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి క్విక్గా చూద్దాం. ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్ళకి పెళ్లి చేసుకోవచ్చని ఏ హైకోర్టు చెప్పిందంటే పంజాబ్ అండ్ హర్యానా. అండ్ ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ 5 టెస్ట్ బ్యాట్ ఏర్పాటుకు ఏఐటీతో ఒప్పందం కుదుర్చుకుందంటే ఐఐటి మద్రాస్. తర్వాత ఐఐఎస్సి బెంగళూరులో బ్రెయిన్ రీసెర్చ్ కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ. ఏ నగర పోలీసులు ఏరియా అడాప్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టారంటే అహ్మదాబాద్ అండి. అండ్ ఈ భారతదేశంలో నిర్మాణ కార్మికుల నైపుణ్య శిక్షణ కోసం నిపుణ్ అనే వినూత్న ప్రాజెక్ట్ని ఎవరు స్టార్ట్ చేశారంటే శ్రీ హర్దీప్ సింగ్ పూరి. తర్వాత బెంగళూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ కొత్త క్యాంపస్ని ఎవరు స్టార్ట్ చేశారంటే శ్రీ నరేంద్ర మోదీ. ఎనర్జీ డిపాజిషన్ సాంకేతికత ఆధారంగా మెటల్ 3D ప్రింటర్ని డెవలప్ చేసిన ఐఐటి ఏది అంటే ఐఐటి జోధ్పూర్. తర్వాత ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ నూతన డైరెక్టర్ ఫైనాన్స్గా ఎవరు నియమితులయ్యారంటే అనుపమ్ అగర్వాల్ అండి. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే ఆర్ కవితారావు. తర్వాత క్వశ్చన్ గమనించినట్టయితే కువస్గుల్ లేక్ నేషనల్ పార్క్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లను జోడించారు. ఇది ఏ దేశంలో ఉందంటే మంగోలియా. అండ్ మెటావర్స్లో భారతదేశపు మొట్టమొదటి మల్టీప్లెక్స్ను ఇటీవల ఏ టెలికాం కంపెనీ స్టార్ట్ చేసిందంటే భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్ అండి. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ ఉజ్జల్ భుయాన్. తర్వాత ప్రపంచ శరణార్థుల దినం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 20th అండి. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టుకు ఎవరు కెప్టెన్గా వ్యవహరిస్తారంటే మణిప్రీత్ సింగ్. తర్వాత లైఫ్ బాయ్ కప్ 2022 T20 సిరీస్ని ఏ దేశ దివ్యాంగ్ క్రికెట్ జట్టు గెలుచుకుందంటే భారతదేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.